హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను ఈ ఫ్రూట్ గింజలన్నీ తీసుకొని నేనైతే ఇంకా ఏమంటారు దోశకి అయితే నానబెడతాను. ఇవన్నీ ఏమేమి వేస్తానని నేను ఒకసారి చూడండి. సగం కప్పు అండి శనగపప్పు, ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ తొందరగా చేసుకుంటే దానికి బాగుంటుంది. ఇవి వచ్చి పెసలండి, మిక్సామా అన్నీ కలిపి నానబెట్టేస్తా. అన్నీ ఇదే ఇదే కప్పుతోటి నేనైతే హాఫ్ కప్పు తీసుకుంటాను. ఇది ఒక హాఫ్ కప్పు, ఇవి 3 తీసుకున్నా కదా. ఇప్పుడు మినప్పప్పు తీసుకున్నా, మినప్పప్పు అండి. ఇక్కడ పెసలు ఉంటే పెసలు తీసుకోండి, పెసలు లేదంటే పెసరపప్పు తీసుకోండి. ఓకేనా? పల్లీలు హాఫ్ కప్పు. ఇంకొక హాఫ్ కప్పు అయితే నేను బియ్యం పోస్తాను. రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం అయితే ఒక కప్పు బియ్యం పోస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను అన్నీ తీసుకున్నా చూడండి. ఇది వచ్చి మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, కందిపప్పు, పెసలండి, లాస్ట్ ఫైనల్ బియ్యం. ఇవన్నీ మనము కడిగి నానబెట్టేసుకుందాం. నానబెట్టేసుకొని నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీ పట్టుకొని అప్పటికప్పుడు మనము అట్లు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా ప్రోటీన్ ఫుడ్ అండి, చాలా చాలా బాగుంటుంది, పిల్లలకి హెల్దీ ఉంటుంది. మొత్తము ఇవన్నీ కడిగేసుకొని నానబెట్టేసుకుంటే ఉదయాన్నే మిక్సీ పట్టుకొని చూపించేస్తాను నేను అప్పుడు. సరేనా? హాయ్ అండి, నేను నైట్ నానబెట్టుకున్నా కదా పప్పు. అయితే మొదటగా మీకు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నైట్ నానబెట్టుకున్నా కదా పప్పు, చూపించా కదా. ఆ పప్పు అంతా అయితే నేను కడిగి పక్కకు పెట్టుకున్నానండి. ఇంకా ఆ పప్పులోకి నేను ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నా. ఇవి ఒక ఉల్లిగడ్డ అండి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇవన్నీ నేను రెడీగా అయితే పెట్టుకున్నా. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెల్లమెల్లగా ఈ పప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి. మనకు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇంకా తగినంత సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నా. పిండి పట్టినాక మళ్ళీ చూసుకుంటానండి. ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు వేద్దామని నేను వేసేసిన. సరేనా? మీరు మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోండి, లేదంటే మొత్తం పట్టి అయిపోయినాకైనా కలుపుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుంటున్నా. మిక్సీ పట్టుకొని వస్తా వెళ్ళి. ఫ్రెండ్స్, నేను మిరియాలు మర్చిపోయినా, అందు గురించి అని మిరియాలు తెచ్చానండి. అఖిల్ పడతానని లేచి వచ్చి తిప్పుతాంటే అప్పుడు గుర్తొచ్చేయండి, అయ్యో మిరియాలు వేయలేదని. మిరియాలు అయితే వేసిన చూడండి. ఇప్పుడు మనం కొంచెం దీనికి తగినంత వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మొత్తం నీళ్ళు వేయకుండా పట్టాలంటే తిరగదు కదా, కొంచెం మనం చూసుకుంటూ వేసుకొని పట్టుకుందాం. ఓకేనా? ఇటువంటి ఫ్రెండ్స్, నేను ఒక వాయి అయితే పట్టినానండి. ఇంత మెత్తగా ఉండాలి. మనము గంటతో తీసుకుంటే ఇట్లా జారేలాగా ఉండాలి ఇది. ఓకేనా? చూసుకొని మిక్సీ పట్టుకోండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇంకా మళ్ళీ మనకి ఏ చట్నీ లేకపోయినా కానీ కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నామంటే ఘాటుగా ఇదే తినేయచ్చు. ఓకేనా? నేనైతే ఈరోజు చట్నీ కూడా ఏం చేస్తలేనండి, డైరెక్ట్ ఇదే. ఇంట్లో అల్లం చట్నీ ఉంది, అల్లం చట్నీతో తింటారు పిల్లలు అని చెప్పేసి నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. తగినంత వాటర్ వేసుకొని చూసుకొని జాగ్రత్తగా పట్టుకోవాలి అండి. పిండి మొత్తం అయితే పట్టేసినాము. ఇది మొత్తం పిండి మేము నానబెట్టుకున్న పిండి. ఇది గట్టిగా ఉంది కదా, ఈ పిండిలోకి అయితే కొంచెం నీళ్ళు కలుపుతా. నీళ్ళు కలిపి ఉప్పు టేస్ట్ చేసుకుంటా. ఉప్పు సరిపోయినట్లయితే
ఇంకా మనము కావాల్సినంత బయట పెట్టుకొని మిగతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత రోజు సాయంత్రం అట్లా పోసుకోవచ్చండి. స్నాక్స్ లాగా సాయంత్రం పోసుకోవాలన్నా పోసుకొని తినేయచ్చు. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వస్తాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అట్లయితే పోస్తా నేను. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే పిండి కలిపేసిన. అట్లయితే వేద్దామని పెనం పెట్టిన, పెనం వేడైంది. నేను పిండి అయితే వేసుకుంటున్న పెంక మీద. ఎలా వచ్చిందో చూద్దాం. పల్సగా అనాలి, పల్సగా అని జాగ్రత్తగా చేసుకుందాం నిదానంగా. ఎంతో టేస్టీ అట్లయితే చేసుకుందాం. ఇంట్లోకి చట్నీ చేసుకోండి, లేదని అంటే ఇంకా క్యారెట్ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే ఇప్పుడు ఉల్టా వేసింది. ఇలా కాలాలమ్మా. అన్నీ ఇలాగనే పోసుకొని ఇంకా ప్లేట్లలో వేసుకొని తినేయచ్చండి. రెడీ అయిపోయినట్లేదు అట్టయితే. ఫ్రెండ్స్, అట్టయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగనే వేసుకోవాలి, టేస్ట్ చేయాలి. చాలా బాగుంటుందండి. నేను ఒట్టిగా అయితే టేస్ట్ చేస్తాను. చాలా బాగా వేడిగా ఉంది. బాగుంది. అల్లం ముక్కలు వేసినాం కదా, చాలా బాగుంది. అల్లము మిరియాలు పొట్టిది కూడా తినచ్చండి, డౌట్ ఏం లేదు, ఎలాంటి సందేహం లేదు. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకు చేసి పెట్టండి. హెల్తీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్.